ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. తండ్రి తన కుమారులెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనము. దైవిక స్వస్థతను ఆరోగ్యమును మనము ప్రభు యొద్ద నుండి పొందు నిమిత్తము మనసు విప్పి అడగవలెను, ఆసక్తిగా ప్రార్థించవలెను. మనము ప్రభు బిడ్డలముగా అడిగి పొందుకునే హక్కు మనకు కలదు. కాబట్టి ప్రార్థన చేయండి. ఒక బిడ్డ తండ్రి వద్ద ఎంతో హక్కుపూర్వకముగాను నిరీక్షణస్పదముతోనూ అడుగుచున్నది. ఒకవేళ ఇచ్చుటకు నిరాకరించిన ఎడల పట్టు విడువక్క అడుగుచున్నది. ప్రేమించు తండ్రి వెంటనే జాలిపడి వారు అడుగుచున్న వాటిని ఇచ్చుచున్నాడు. కొన్ని సందర్భములలో అడిగినవి ఇవ్వకుండా ఉండవచ్చు. అయితే మన పరమ తండ్రి మాత్రము అలా కాదు. మనం అడుగు ప్రతిదీ ఆయన ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన మన మీద జాలిపడుచున్నాడు. ఎందుకంటే ఆయన కరుణగల దేవుడు, ఆయన సహాయకుడు, ఆయన బోధకుడు, ఆయన నాయకుడు, ఆయన నిపుణుడు. ఆయన మనం తప్పు చేస్తే గద్దించువాడు. మనము ఎప్పుడు అడుగుతామా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన పరమ తండ్రి తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుచున్నాడు. ఒక్కసారి మనము దావీదు గురించి ఆలోచించినట్లయితే, దావీదు రాజు అనేక సార్లు బలహీనుడయ్యాడు. కానీ ఆయన ప్రార్థించుట అశ్రద్ధ చేయలేదు. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకు ఉందువు అని గోజాడి ప్రార్థించెను. ప్రభు బలహీనతలను వ్యాధులను తొలగించి దీర్ఘాయువును దావీదుకిచ్చెను. మరి మనం అడుగుచున్నామా? మన పరమ తండ్రి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా మనకు దయచేయుచున్నాడు. మనము దానికైనా కృతజ్ఞులై ఉన్నామా? మనకు తెలియకుండానే దేవుడు ఎన్నో మన జీవితంలో మేలులు చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన మీద జాలిపడుచున్నాడు. ఈ లోక తండ్రి మనం అడుగు వాటిని కొన్నిసార్లు నిరాకరించవచ్చు. కానీ మన పరమ తండ్రి మనం అడుగునవి ఏది కూడా నిరాకరించువాడు కాదు. కాబట్టి మనం ప్రతిదీ మన పరమ తండ్రి ఎదుట ఒప్పుకుందాము. మన పరమ తండ్రికి మన యొక్క బాధను చెప్పుకుందాము. ఎందుకంటే ఆయన తీర్చే తండ్రి, ఆయన ఓదార్చు తండ్రి, ఆయన మనలను నిలబెట్టు తండ్రిగా ఉన్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.